V9 న్యూస్కి స్వాగతం. ఇప్పుడు హెడ్లైన్స్. అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ వంశీకృష్ణ అడుగుపెట్టిన సందర్భంగా ఈరోజు 38వ వార్డులో కేక్ కటింగ్ జరిగింది. ఈ యొక్క శ్రీకాంత్ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా జరిగింది. ఏంటంటే గ్రూప్ రాజకీయాలు ఉంటాయి కదా, దానికి మనం లేదు అలాంటి టైంలో పెట్టడం గ్రేట్. రండి నన్ను ఎలా వచ్చేది अच्छा रेडी चलता నాకు సార్ నమస్కారం. సరిపోతుంది చాలండి. మా మామూలు వార్డు జనసేన మహిళా నాయకురాలి. నా పేరు శ్రావణి. ఈరోజు దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు అసెంబ్లీలోకి అడుగుపెట్టడం జరిగింది. మా అందరికీ చాలా సంతోషపడి ఈరోజు మేము మా పార్టీ ఆఫీస్లో కేక్ కట్ చేయడం జరిగింది. అయితే దక్షిణ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఒకటే అనుకుంటున్నారు, ఇంత మంచి నాయకుడు మాకు వచ్చినందుకు మాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఏదైతే వంశీ గారు ఎలక్షన్స్ ముందు హామీ ఇచ్చారో ప్రజలందరికీ కూడా అవి తప్పకుండా నెరవేరుస్తారని మా అందరికీ చెప్పడం జరిగింది. ఆయన ప్రజల యొక్క నాయకుడు అండి. కరెక్ట్గా చెప్పాలి అంటే ప్రజల మధ్యనే ఉంటున్నారు. ఎలక్షన్స్ తర్వాత కూడా గెలిచిన తర్వాత భారీ మెజారిటీతో గెలిపించుకోవడం జరిగింది. ఆయన మీద ఉన్న నమ్మకంతో మీ అందరం కూడా గెలిపించుకున్నాం. అత్యంత భారీ మెజారిటీతో గెలిచారు ఈరోజు వంశీ గారు. అలాగే మీరు 2 రోజుల క్రిందట చూసినట్టయితే బోటు మునిపోయిన యాజమానికి కూడా ఆయన 20,000 చెక్కు ఇవ్వడం జరిగింది. ఇలాగ ఎన్నో సమస్యలు ప్రతి వార్డులో కూడా ఏ సమస్యలు ఉన్నా, డ్రైనేజ్ అయినా, పొల్యూషన్ అయినా, ఏ సమస్యలపైనా కూడా సార్ కంప్లీట్ దృష్టి పెట్టి ఈరోజు ప్రజలందరికీ కూడా హామీ ఇవ్వడం జరుగుతుంది. ఇంత మంచి నాయకుడు మేము ఎన్నుకొని మాకు ఆయన రావడం కూడా మా అదృష్టంగా భావిస్తున్నాం. ఈరోజు జై జనసేన, జై వంశీ. ఈరోజు విశాఖ దక్షిణ నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీ సాధించి ఈరోజు అసెంబ్లీలో అడుగుపెట్టి శాసనసభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన వంశీ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అభినందనలు తెలియజేస్తూ ఈరోజు స్థానిక 38వ వార్డులో సోదరుడు శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఇక్కడ జనసేన పార్టీ శ్రేణులందరూ కూడా కేక్ కటింగ్ చేస్తూ హర్షధ్వానాలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వంశీ గారు ఏదైతే ప్రజలకి హామీలు ఇచ్చారో ఎలక్షన్ టైంలో, ఆ హామీలన్నీ కూడా పోలింగ్ తేదీ తర్వాత నుంచి ఆయన నిరంతరం వాటిని పరిష్కరిస్తూ ప్రజలతో మమేకమై కార్యకర్తల్లో తాను కూడా ఒక కార్యకర్తగా మెసలి ఈ రోజున శాసనసభ్యుడిగా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయడం నిజంగా ఇక్కడ ఉన్న శ్రేణులందరూ కూడా చాలా ఆనందపడుతున్నారు. ఈ సందర్భంగా ఇక్కడ 38వ వార్డులో సంబరాలు చేసుకోవడం జరిగింది. నా పేరు తనాలకోట శ్రీకాంత్. నేను 38వ వార్డు సౌత్ కాన్స్టిట్యున్సీ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మన కొణిదెల కొతంసింహం అయినటువంటి మా పార్టీ అధినాయకులు పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అడుగుపెట్టిన దినం మాకు ఎంతో ఆనందకరంగా అనిపించింది.
అదేవిధంగా మా సౌత్ ఎమ్మెల్యే అయినటువంటి మా సింహం గారు, మా అన్నయ్య అయినటువంటి వంశీకృష్ణ శ్రీనివాస్ గారు అసెంబ్లీలో అడుగుపెట్టి తన తాలూకు ఆనందాన్ని మా అందరికీ తెలియజేయడం జరిగింది. ఈరోజు మేము ఎంతో గర్వపడుతున్నామండి. ఎందుకంటే 38వ వార్డు రాజకీయంగా ఎంతో బలోపేతం చేసి ఈ వార్డు నుండి ఎంతో ఓటింగ్ శాతాన్ని పెంచే విధంగా అతను మమ్మల్ని మొబిలైజ్ చేశారు. అదేవిధంగా ఈసారి ఓటర్లు కూడా యువతని ప్రభావితం చేయడంలోని వంశీ గారు ఎంతో కృషి చేశారండి. ఈరోజు ఇదే విధంగా 38వ వార్డు నుంచి కూడా అత్యధిక ఓటింగ్ శాతం మా వార్డు నుంచి రావడం జరిగింది. అదేవిధంగా ఈ రోజుని అన్నగారు అసెంబ్లీలో అడుగుపెట్టి శుభ సందర్భంలోని మేము కూడా మా వార్డులోని సంబరాలు జరుపుకుంటున్నాం. అదేవిధంగా మా మహిళా నాయకురాలు అయినటువంటి శ్రావణి గారు, అదేవిధంగా మా బీజేపీ నాయకులైనటువంటి మా అన్నగారు రామ్ కుమార్ గారు, అదేవిధంగా మా రాంబాబు గారు తెలుగుదేశం నాయకులు, అదే మా సోదరుడు జన సైనికుడైనటువంటి మా రాఘవ, మేమందరం కలిసి మా కుటుంబ సమేతంగా కూడా ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందండి. అదేవిధంగా రాబోయే కాలంలో ఎన్నో మంచి కార్యక్రమాలు అన్నయ్య గారు చేస్తారు. అదేవిధంగా బంగారు రాష్ట్రంగా తీర్చిదిద్దే విధంగా పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు ఆచరణలు ఉంటాయి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు విని ఆ విధంగా అదే కోవలో మా వంశీ గారు కూడా మమ్మల్ని అందరినీ ముందుకు తీసుకెళ్తారని ఎంతో ఆశపడుతున్నామండి. అదేవిధంగా అన్నగారు ఆచరణలోనే మేము కూడా ముందుకు వెళ్తాం. ఇది నాకు ఇదే ఫస్ట్ టైం అండి నేను మాట్లాడడం, నాకు కూడా పెద్దగా తెలియదు. కాకపోతే అన్నగారి మీద ప్రేమతో నేను మాట్లాడడం జరిగింది. అది కూడా మా అన్నగారు పక్కన ఉండడం వల్ల.